హాయ్ చెప్పండి బ్రో. హాయ్ గాయ్స్. ఇటు సైడ్ కూడా ఉన్నారు. అందరూ ఒక్క దగ్గర లేరు, నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ఎంత కడతారు బ్రో రెంట్? 3500. అమ్మో బాబోయ్, ఎంతమంది ఉంటారు? బ్రో 5 అయితే సవక 5 అంటే సవక అనేది. ఇక అయిపోయింది స్నానం, మస్తు ఎంజాయ్ చేసిండే బ్రో. ఎట్లా అనిపించింది? సూపర్. అరుణాచల్ వస్తే ఈ స్పాట్ అయితే మస్తు రికమెండ్, అసలు భలే ఉంది. విజిట్ చేయండి అందరూ. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తేజు. మనం కరెంట్లీ తేజులో అవుతున్నాం. తేజు వచ్చేసి అరుణాచల్లో ఒక టౌన్ అన్నమాట. లాస్ట్ వీడియో చూసే ఉన్నారు అనుకుంటున్నాం. ఒకవేళ చూడకపోతే లింక్ అయితే కార్డ్స్లో ఇస్తా, వెళ్ళి వెంటనే చూడండి. అరుణాచల్లోనే ఇది ఒక హైడ్ అండ్ జెమ్. ఆ లొకేషన్ పేరు వచ్చేసి లామా క్యాంపు. ఏంటి ఈ ప్లేస్ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ మొత్తం టిబెటియన్స్ ఉంటారు అండ్ ఒక వాటర్ ప్లేస్ ఉంది. ప్యూర్ వాటర్, కింద సర్ఫేస్ కనబడుతుంది. అండర్ వాటర్ షాట్స్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ విజిట్ అయితే మాత్రం తేజు ఖచ్చితంగా రండి, ఆ ప్లేస్ విజిట్ చేయండి. తేజుకి వచ్చినాక లామా క్యాంప్ అంటే ఎవరైనా చెప్తారు, లేకపోతే గూగుల్లో చూసినా తెలుస్తుంది. ఓకేనా? అండ్ సక్సెస్ఫుల్గా ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి రోయింగ్. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంది స్ట్రైట్ రోడ్. ఇది పహాడ్ రీజియన్ కాదు. అక్కడ నుంచి మనం అయితే అనినీకి వెళ్తాము. సో ఫస్ట్ అయితే మనం రోయింగ్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ రేపు పొద్దున అయితే బయలుదేరుతాం. ఇది ప్లాన్. చూద్దాం ఎలా జరుగుతుంది ఏందనేది. చలో మరి బయలుదేరదాం. స్టే ట్యూన్. గాయ్స్, అరుణాచల్లో మన నెక్స్ట్ ప్లేస్ రోయింగ్. ఇదే వెల్కమ్ టు 752 బార్డర్ రోడ్. సో ఈ రోడ్ ఎక్కడికంటే అనినీకి టచ్ అవుతుంది, స్ట్రైట్కి వెళ్ళాలా. అండ్ ప్రజెంట్ అరుణాచల్లో ఇది ఒక్క ప్లేస్ చల్లగా భలే ఉంది అసలు. ముంగడ చూడండి కొండలే, ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి అంతా కొండ ప్రాంతమే కదా, చాలా చల్లగా ఉంటుంది. కొన్ని షాపింగ్ చేసుకొని ఇంకా మనం ముంగడికి బయలుదేరదాం. చల్ల ప్రదేశం ఎక్కడన్నా చూసుకొని ఆపుకుందాం మరి. చలో, మనం అనినికి ఈరోజు వెళ్తలేము, రేపు మార్నింగ్ వెళ్తాము బహుశా. ఎందుకంటే రేపు పొద్దున బ్యాంక్లో చిన్న పని ఉంది, అది చేసుకొని బయలుదేరదాం. వ్యాన్ అయితే ఒక సేఫ్ ప్లేస్లో పార్క్ చేసిన. అండ్ మన తెలుగు వాళ్ళు పనిచేసారు. వాళ్ళు పోస్టల్ ఏరియాలో, అంటే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో వాళ్ళు వర్క్ చేస్తారంట. సో వచ్చిర్రు వ్యాన్ చూసి, మనం రెగ్యులర్గా ఫాలో అవుతారంట. చూపిస్తా, అందరూ అటు వెళ్తున్నారు. ఓకే చలో పద వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఎక్కడికంటే స్నానం చేయడానికి ఈరోజు 3వ స్నానము. ఇక్కడ ఎండ అట్లున్నది. ఈ ఒక్క స్టేజ్ దాటితే మౌంటైన్ రీజియన్లోకి ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయినాక ఇంకా మొత్తం చల్లగా ఉంటుంది. ఇక అది అగో వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. ప్లేస్ చూడండి ఎంత బాగుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత మొత్తం మౌంటైన్సే ఉంటాయి. ఆ మౌంటైన్ రీజియన్లోనే తిరుక్కుంటూ అనిని వరకు వెళ్తాము. సో ప్రజెంట్ రోయింగ్ నుంచి అనిని ఆల్మోస్ట్ 205+ కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, ఎన్ని అవర్స్ పడుతుంది తెలుసా? 8 hours జర్నీ. ఓకేనా? 200 కిలోమీటర్స్కి 8 hours జర్నీ అంటే జస్ట్ ఇమాజిన్ ఆ ఘాట్ స్టేషన్ ఎంత భయంకరంగా ఉందా అనేది. హాయ్ చెప్పండి బ్రో. హాయ్ గాయ్స్. ఇటు సైడ్ కూడా ఉన్నారు. అందరూ ఒక్క దగ్గర లేరు, నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. వీళ్ళందరూ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి, వరంగల్, ఇంకా బ్రో నిజామాబాద్, ఇంకా మహబూబ్నగర్, వరంగల్, మహబూబాబాద్, మొత్తం ఆ తెలంగాణ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేస్ల నుంచి ఉన్నారు. ఆంధ్ర నుంచి ఎవరు లేరు. అరే చూపిస్తా. చిన్నపిల్లలు స్నానం చేస్తారు. చిన్నపిల్లలు ఒక్కొక్కరు మస్తు పెద్దగా ఉన్నాడు. అగో వాటర్ కలర్ చూడండి. నేను ఏ ఫిల్టర్ వాడతలేను, ప్యూర్ అంటే రా ఫుటేజ్. ఇది కలర్ కూడా చూడండి, మట్టి లేదు, ప్యూర్ వాటర్. సో అక్కడికే వెళ్తున్నాం స్నానం చేయడానికి. ఎండ చాలా భయంకరంగా ఉంది. మొత్తం హ్యూమిడిటీకి చెమట. అది ఆ బ్రిడ్జ్ క్రాస్ అయినాక లెఫ్ట్ సైడ్ టర్న్ అయినాక ఈ రూట్ అయితే ఉంటుంది. పార్కింగ్ ఏరియా ఉంది, చాలా బైక్స్ కార్లు కూడా పార్క్ చేసుకురు. అండ్ ఈ ఫస్ట్ పిల్లర్ కిందికి దిగాల. దిగినాక ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే వస్తుంది. అబ్బా లెట్స్ గో. చాలా హ్యాపీగా ఉంది తెలుగు వాళ్ళు కలిసినందుకు. ఎడికి పోయినా మన తెలుగు వాళ్ళు ఉంటారు అనుకో, నార్మల్ కూడా. బ్రో ఎడికి పోదాం, చలో. ఫుల్ చిల్ అవుతారు. వచ్చేసాం ప్లేస్. ఇక్కడనే స్నానం చేయబోతున్నాం.
మన వ్యాన్ ఎన్నో ఉంది, మీ నుంచి కనబడుతుంది వ్యాను. మా పాటికి మేము స్నానం చేస్తున్నాము. సడన్ గా 2 కుక్కలు వచ్చినాయి, ఒకటేమో ఇడు ఉంది. నామకే బోగో ఓకా మ్యాగీ మ్యాగీ అజా. గోల్డెన్ రిట్రీవర్, అక్కడ గోల్డెన్ రిట్రీవర్ ఉంది, ఇక్కడ నార్మల్ మ్యాగీ ఉంటుంది అందా. ఎరా అయిందా, బాగా అయిందా? దానికి ఓరాక్షన్ అబ్బా అని ఇప్పుడు అబ్బా అను అది చూడు, అది బెస్ట్. ఓ నీ వణుకుడు సలగుండా, నువ్వు వణికితే నాకు వణుకు వస్తుంది. ఎరా ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్మెంట్. అయిపోయింది స్నానం, మస్తు ఎంజాయ్ చేసిండే బ్రో. ఎట్లా అనిపించింది? సూపర్ సూపర్. అరుణాచల్ వస్తే ఈ స్పాట్ అయితే మస్తు రికమెండ్, అసలు వాళ్ళే ఉంది. విజిట్ చేయండి అందరూ, మన వాళ్ళందరూ ఇండే ఉంటారు, ఏ టైంలో రండి, కాంటాక్ట్ అయిపోండి, మొత్తం సౌకర్యాలు చూసుకుంటాం. పార్కింగ్ ఏరియా అని చెప్పిన కదా, ఇదే పార్కింగ్ ఏరియా. బ్రిడ్జ్ కింద పార్క్ చేసుకొని ఫస్ట్ పిల్లర్, ఇది ఫస్ట్ పిల్లర్, ఇట్లా కిందికి పోవాలా. నెక్స్ట్ పోయి వంట చేసుకొని తిని రేపు పొద్దున చిన్న బ్యాంక్ పని ఉంది, అది అయిపోగానే మనమైతే అన్నింటికి బయలుదేరుతాం. అది రేపు పొద్దున మనం పోవాల్సింది డైరెక్షన్ ఇటు, బట్ మన వ్యాన్ వచ్చేసి ఇటు ఉంది. సో ఫస్ట్ ఇటు సైడ్ వెళ్దాం. మబ్బులు పట్టేసింది మొత్తం. అందరం ఇంత ఎవరు మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది కౌంట్ తగ్గింది అమ్మా. ఈ నుంచి చూద్దాం, కింద వ్యూ బాగుంటుంది. ఆ బ్రిడ్జ్ కాడ మంచిగా స్నానం చేసి ఇంకా తెలుగు వాళ్ళ ఇంటికైతే వచ్చిన, ఎందుకంటే బయట ఎక్కడ పార్క్ చేయడం సేఫ్ కాదంట. ఈవెన్ పెట్రోల్ బంక్ 10 o'clock క్లోజ్ అవుతుంది. సో లోకల్స్ దమ్ చేసి ఛాన్స్ ఉంటుంది. బ్రో వద్దు, మా ఇంటికి వచ్చేసాయి, పోదాం ఈరోజు నైట్కి ఆనే చికెన్ వండుకుందాం అండ్ క్యాంప్ ఫైర్ వేసుకుందాం అన్నారు. చాలా మంచిది అనుకున్నా. చూపిస్తా చిన్న రూమ్లో ఎంతమంది ఉంటారు, ఎలా జీవనం గడుపుతారు, ఎంత రెంట్ కడతారు అనేది డీటెయిల్స్ అడుగుదాం. లెట్స్ గో. షైనింగ్ కనబడుతుందా? వ్యాన్ లైఫ్ విత్ రవి. ఇంకో బ్రోస్ అయితే ఇక్కడ వస్తున్నారు. హాయ్ బ్రోస్. వీళ్ళదే ఇల్లు, వాళ్ళ మమ్మీ. హాయ్. आपका नाम क्या है? మెందెంపు. మీదేం పేరు రయ్యా? మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ రూమ్ వాళ్ళది, హాల్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది. ఇది బ్రో పైన రేకులా లేకపోతే ఏంది బ్రో ఇది? అచ్చా, మనం నార్మల్గా వంటాం కదా దాన్ని ఇట్లా. బ్రో బిస్కెట్ ఒక్కడి తింటావా బ్రో? వచ్చిండు అయ్యా హీరో, మొత్తం యాక్టింగ్ ఏదైతే డబుల్ యాక్టింగ్. ఇంకో 2 చెఫ్లు, ఈయన ఒకడు ఆయన ఒకడు. ఆ గిన్నెలో ఒక ఎంత కేజీ ఉంటుంది? ఆడ చికెన్ ఈడ చికెన్. మొత్తం 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, సింక్, ఈడ వాష్రూమ్. ఎంత కడతారు బ్రో రెంట్? 3500. అమ్మో బాబోయ్, ఎంతమంది ఉంటారు? బ్రో 5 అయితే సవక. 5 అంటే సవకనే అది. ఇక ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది బయట పార్కింగ్కి.
ఇట్లనే పోర్షన్స్ అన్నమాట. మొత్తం ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి? 4 పోర్షన్స్ అంట. చూపి తాగురి. 1 2 3 4 ఓనర్ వాళ్ళది అంతేనా? ఇది ఓనర్, మిగతా 3 కిరాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. ఎట్లా మెరుస్తుంది చూడండి. ఇలా చూడు ఎట్లా మెరుస్తుంది నా వ్యాన్. కనిపిస్తుంది వేరే ఉన్నది లేజర్ తోటి కనిపిస్తుందా? మంచిగా కొడుతుంది కదా. ఆ రాళ్ళు ఏవైతున్నాయో అది మెరుస్తుంది అన్నమాట. రేడియం ముంగడ పేరు కూడా మెరుస్తుంది. చూడు గిల్లడు కదా. ఇట్లా చికెన్ తిన్నాక చిన్నగా మంట పెట్టుకొని ముసలి పెడతాం ఇక. అది ప్లాన్.